హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కమ్యూటేషన్ చేసిన పెన్షన్ భాగాన్ని 12 సంవత్సరాల్లోనే పునరుద్ధరించాలని చెప్పి పెన్షన్ సంఘాలు అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నటువంటి ఆ డిమాండ్కు ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తాజా ఇచ్చినటువంటి తీర్పుతో ఎదురుదెబ్బ జరిగింది. రిట్ పిటిషన్ నంబర్ 12781/2024లో యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ సబ్ త్రిలోక్ చంద్ అనే కేసులో కీలకమైనటువంటి తీర్పుని ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది. మరి ఈ తీర్పు సారాంశం ఏమిటి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అందరికీ తెలుసు, పెన్షన్ తర్వాత మనకి కమ్యూటేషన్ 15 సంవత్సరాలు వసూలు చేస్తూ ఉండడం అనేది సక్రమం కాదు, సరి అయినది కాదు అని అనేక రాష్ట్ర ప్రభుత్వాల్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కోర్టుకు వెళ్ళటం, ఆ కోర్టు తీర్పులు కొట్టివేయటం. అయితే కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు కూడా 13 సంవత్సరాల్లోనే కొనసాగించడం జరుగుతుంది. దీని మీద ఇటీవల ఢిల్లీ హైకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. దాంట్లో ప్రధానంగా వాళ్ళు మొదట చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే, కమ్యూటేషన్ చేసిన పెన్షన్ భాగాన్ని 15 సంవత్సరాలు తర్వాతే పునరుద్ధరించాలి అనేటువంటి నిబంధన చట్టబద్ధమైనదేను అని స్పష్టం చేశారు. కమ్యూటేషన్ని ఒక సాధారణ రుణంలాగా, ఒక లోన్ లాగా చూడలేమని కూడా పేర్కొంది. 12 లేదా 13 సంవత్సరాల్లోనే కమిటెడ్ మొత్తం రికవరీ అయిపోతుంది కాబట్టి అప్పుడే రిస్టోరేషన్ చేయాలనే వాదనను కూడా కోర్టు తిరస్కరించింది. కమ్యూటేషన్ విలువ నిర్ణయించేటప్పుడు జీవితకాలం, మరణాల రేటు, వడ్డీ రేట్లు, యాక్చురియల్ లెక్కల వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది అని కూడా పేర్కొంది. ఇక 6, 7 వేతన సవరణ సంఘాలు, పే కమిషన్స్ కూడా 15 సంవత్సరాల వ్యవధిని కొనసాగించాలని సూచించాయని కూడా పేర్కొంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఈ కమ్యూటేషన్ అనేది ఐచ్ఛికం, ఆప్షనల్, స్వచ్ఛందం. అది మీ ఇష్ట ప్రకారమే తీసుకున్నారు. ఒక్కసారి ప్రయోజనం పొందిన తర్వాత దాని షరతులను మేము అంగీకరించము అని అనటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీ వాదన సరైనది కాదు అని కూడా వాళ్ళు చెప్పారు. మీరు మొదట్లోనే 15 ఏళ్ల నిబంధనని అంగీకరించే మీరు తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే, మీరు తీసుకునేటువంటి మొత్తానికి ఆదాయ పన్ను ఉండదు. ఒకవేళ కమ్యూటేషన్ అనేది మీరు తీసుకోకుండా ఉంటే ఆ మొత్తము మీ పెన్షన్లో కానీ ఉన్నట్లయితే ట్యాక్స్ కూడా కట్టాల్సి వస్తుంది. అది ఇప్పుడు అవసరం లేదు, ఆ బెనిఫిట్ ఉంది. తర్వాత కమ్యూటేషన్ తీసుకున్న తర్వాత ఒక రోజు తర్వాత కానీ, ఒక నెల తర్వాత కానీ, ఒక సంవత్సరం తర్వాత కానీ ఎప్పుడైనా చనిపోతే తిరిగి కట్టాల్సినటువంటి అవసరం లేదు. అదంతా కూడా ప్రభుత్వానికి నష్టం అవుతుంది. కాబట్టి అది గవర్నమెంట్ తీసుకున్నటువంటి పాలసీ డెసిషన్. ఆ డెసిషన్ని మేము వ్యతిరేకించలేము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మనం వ్యాఖ్యానించలేము, కానీ మన అభిప్రాయాన్ని మాత్రం తెలియజేయచ్చు. ఇప్పుడు కోర్టు ఈ పెన్షనర్కి ఈ కమ్యూటేషన్ని ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ముడిపెట్టినప్పుడు మరి పిఆర్సీలు ఇవ్వటం అనేది దశాబ్దాలు లేట్ అవుతూ ఉంది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉదాహరణ తీసుకుంటే దాదాపు 2 పిఆర్సీని కోల్పోయాం. అనేక రాష్ట్రాలుగా అలాగే ఉంది. ఇక డిఏ విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో 30, 20, 40 డిఏలు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకి 2-3 సంవత్సరాలు కూడా పెన్షనరీ బెనిఫిట్స్ రాలేదు. డిఏ అరియర్స్ ఇవ్వటం లేదు. మరి కరోనాలో 3 డిఏలు కూడా మీరు రద్దు చేయటం జరిగింది. మరి అన్నీ ఆర్థికపరమైనటువంటి అంశాలు కదా. మరి ఉద్యోగి పెన్షనర్కి ఆర్థికంగా ఇంత నష్టం జరుగుతుంటే వీటిలో ఏమైనా మీరు చర్యలు తీసుకోగలిగారా? మరి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయించుంటే బాగుండేది. పెన్షనర్ కానీ ఉద్యోగి కానీ వాళ్ళ హక్కులు అనేవి ఆర్థికపరమైనవి కాదు, వాళ్ళకి చేసినటువంటి సేవకి ఇచ్చేటువంటి విలువ కాబట్టి దీని ఈ విధంగా ఇవ్వకుండా ఉంటే బాగుండేది. అయితే అందరూ అనుకోవచ్చు, ఇంత అయిపోయిందా, దీనికి పరిష్కారం లేదా, మనం 15 సంవత్సరాలు కొనసాగించాల్సిందేనా అనేటువంటి ఆలోచనలో మనం అందరూ ఉండొచ్చు. అయితే దీనికి 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, 8వ పిఆర్సీ, సెంట్రల్ పిఆర్సీ జరుగుతూ ఉంది. దాంట్లో టర్మ్స్ ఆఫ్ కండిషన్స్లో ఈ అంశాన్ని కూడా చేర్చున్నారు. కాబట్టి పెన్షన్ సంఘాలు అందరూ కూడా పట్టుదలతోటి ఈ డిమాండ్ని ఐక్యంగా తీసుకొని వెళ్ళి పే కమిషన్లో మనం అనుకూలంగా అతని అభిప్రాయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఒకటి చేయొచ్చు. రెండోది ఏంటంటే, హైకోర్టే తీర్పు ఇచ్చింది కాబట్టి దీన్ని మరలా కూడా సుప్రీంకోర్టుకు కూడా మళ్ళీ అప్పీల్కి వెళ్ళొచ్చు. ఇటువంటి కారణాలు ఉన్నాయి. ఇది ఇంతతో ఆగిపోయేది కాదు ఇది. కాబట్టి ఇప్పటికైనా కూడా అందరూ, కేంద్ర రాష్ట్రం అందరూ ఉద్యోగ పెన్షనర్స్ కూడా
ఐక్యంగా కలిసి ఈ సమస్యను కూడా, న్యాయమైనటువంటి ఈ సమస్యను కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకొని వెళ్ళి మనం దీన్ని 12 సంవత్సరాలకి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఫ్రెండ్స్, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఈ తీర్పు ఎటువంటి భావాన్ని మీకు కలిగించింది, ఇది సరి అయినదేనా అనేటువంటి అంశాన్ని కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ కూడా చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.